కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సిబిఐ దర్యాప్తు చేపట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. సమగ్ర విచారణ జరపాలని ఎన్డీఎస్ఏ ఘోష్ కమిషన్ నివేదికలు చెప్పాయని, అందుకే కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడమే సముచితమని ప్రభుత్వం భావించిందన్నారు. దోచుకున్న వారికి శిక్ష పడాలన్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వర అక్రమాలపై అర్ధరాత్రి దాటే వరకు అసెంబ్లీలో చర్చ జరిగింది. పీసీ ఘోష్ నివేదికను సభలో ప్రవేశపెట్టారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్పై చర్చ జరిగే సమయంలో సభ్యుల అభిప్రాయాలు ప్రభుత్వం తీసుకుంది. సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి, అవకతవకల అంశాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఎవరినీ వదిలేది లేదని హెచ్చరించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ హాట్గా జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానమిచ్చిన రేవంత్ రెడ్డి పేరు మార్చి, ఊరు మార్చి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అక్రమాలకు బాధ్యులైన వారందరికీ శిక్ష తప్పదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంలో అక్రమాలకు పాల్పడి తిరిగి తమనే బ్లేమ్ చేయడం ఏంటని ప్రశ్నించారు.